हाई फ्रेंड्स वाइश रेसिपी चैनल की स्वागतम। షాంపూలో ఈ రెండు కలిపితే జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. జుట్టు సమస్యలు ఏమీ ఉండవు. ఈ రోజుల్లో మారిన జీవనశైలి పరిస్థితులు, తీసుకునే ఆహారంలో పోషకాలు లేకపోవటం, విశ్రాంతిగా లేకపోవటం, వర్క్ టెన్షన్ వంటి అనేక కారణాలతో జుట్టు రాలడం అనేది సాధారణమైన సమస్యగా మారిపోయింది. జుట్టు రాలటం ప్రారంభం కాగానే ప్రతి ఒక్కరిలోనూ ఆందోళన ప్రారంభం అవుతుంది. జుట్టు రాలకుండా ఉండటానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సాధారణంగా ఆడవారికైనా మగవారికైనా రోజుకి 50 నుంచి 60 వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి. జుట్టు రాలిపోయినా వాటి స్థానంలో కొత్త జుట్టు వస్తుంది. ఒకవేళ కొత్త జుట్టు రాకపోతే జుట్టు పలచగా మారిపోతుంది. జుట్టు రాలే సమస్యతో ఉన్నవారికి ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నారు. జుట్టు రాలటం ప్రారంభం కాగానే ప్రతి ఒక్కరూ ఖరీదైన కాస్మెటిక్స్ వాడేస్తూ ఉంటారు. అయినా ఫలితం పెద్దగా ఉండదు. మనం ఈరోజు జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరగటానికి ఒక మంచి చిట్కా తెలుసుకుందాం. ఈ చిట్కా కోసం మనం కేవలం 3 ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం. ఈ చిట్కాని ఎలా చేయాలి, ఎలా ఉపయోగించాలి వంటి విషయాలను తెలుసుకుందాం. జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే నిరాశ పడితే బట్టతల వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి నిరాశ చెందకుండా ఈ చిట్కాను ఫాలో అవ్వండి. ముందుగా మనం ఒక బౌల్లో 3 స్పూన్ల బియ్యాన్ని వేసి నీరు పోసి నానబెట్టాలి. ఇది రాత్రంతా అలా వదిలేసి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని వడగట్టాలి. బియ్యాన్ని నానబెట్టడానికి ముందు శుభ్రంగా కడగాలి. ఒకవేళ శుభ్రంగా కడగకపోతే దానిలో దుమ్ము ధూళి రసాయనాలు జుట్టుకి హాని చేస్తాయి. బియ్యం రాత్రంతా నానే కదా, నీరు ఏ రంగు మారింది చూశారు కదా. మనకి తొందరగా అర్జెంటుగా కావాలి అనుకుంటే కనీసం 2 గంటల పాటు బియ్యాన్ని నానబెట్టి ఆ నీటిని కూడా ఉపయోగించవచ్చు. కాకపోతే రాత్రంతా బియ్యం నానబెడితే ఆ వచ్చిన నీటితో అయితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. చూసారుగా వాటర్ ఎలా కలర్ మారిందో, ఇవి బియ్యం నానబెట్టిన నీళ్లు. ఈ నీటిని మనం ఉపయోగిస్తున్నాం. బియ్యం నీరు జుట్టుకు చాలా మేలు చేస్తుంది. దీనిలో ఉండే కార్బోహైడ్రేట్స్ నిర్జీవంగా మారిన జుట్టును జీవం ఉండేలా చేస్తుంది. బియ్యం నీటిలో ఉండే అమైనో ఆమ్లాలు జుట్టు మృదువుగా మెరిసేలా చేస్తుంది. జుట్టు మూలాలను బలోపేతం చేసి జుట్టు రాలే సమస్య నుంచి బయటపడేస్తుంది. అలాగే జుట్టు ఒత్తిగా పెరగడమే కాకుండా నల్లగా కూడా మారుతుంది. బియ్యం నీటిలో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని మనలో చాలా మందికి తెలియదు. దాంతో బియ్యం కడిగిన నీటిని అలా పారపోసేస్తూ ఉంటాం. ఇక ఇప్పుడు మనం ఒక 2 గంటల పాటు నానబెట్టుకుని ఈ నీటిని ఇలా ఉపయోగించుకోవచ్చు. ఇక దీనిలో రెండో ఇంగ్రీడియంట్ కలబంద. కలబందని ఈ విధంగా సైడ్స్ కట్ చేసి పైన తొక్క కూడా తీసి జెల్లను ఉపయోగించాలి. కలబంద మనం పెరట్లో ఉన్న కలబంద మొక్క నుంచి జెల్ తీసుకోవచ్చు, లేదా మార్కెట్లో దొరికే జెల్ అయినా వాడవచ్చు. కాకపోతే మంచి ఎఫెక్ట్ రావాలి, ఫలితం ఉండాలి అంటే మనం సహజసిద్ధంగా ఉన్న ఈ విధంగా కలబంద జెల్లను తీసుకుంటేనే మంచిది. కలబంద జెల్ జుట్టుకి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. జుట్టు మూలాలను బలోపేతం చేసి జుట్టు ఒత్తుగా పెరగటానికి, కాంతివంతంగా ఉండటానికి సహాయపడుతుంది. చూసారుగా కలబంద జెల్ వేసాం. కలబంద జెల్ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇక దీనిలో మనం 3వ ఇంగ్రీడియంట్ కూడా వేసేస్తాం. షాంపూ. ఇక్కడ మనం 2 స్పూన్ల షాంపూని తీసుకుంటున్నాం. మనం తీసుకున్న వాటర్ క్వాంటిటీకి 2 స్పూన్లు షాంపూ సరిపోతుంది. మనం ఏ కంపెనీ షాంపూ అయినా వాడవచ్చు. షాంపూ, కలబంద జ్యూసు, బియ్యం నీరు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, బాగా కలిసిపోయింది. ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి ఒక 5 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి. జుట్టు కుదుళ్ళ నుంచి చివర్ల వరకు బాగా పట్టించి రుద్దుకోవాలి. ఆ తర్వాత చల్లని నీటితో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి 2 సార్లు చేస్తే మంచి ఫలితం కనబడుతుంది. ఈ విధంగా నెల రోజుల పాటు వారంలో 2 సార్లు చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గి ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. మనం వాడేయన్ని మనం రెగ్యులర్గా షాంపూనే వాడతాం కాబట్టి షాంపూలో ఎడిషనల్గా ఈ బియ్యం నీరు, కలబంద వేస్తున్నాం. అంతే. మీరు కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.